19వ శ్లోకము. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యస్యాయవని సర్వే అన్ని రకములైన సమారంభాః ప్రయత్నములు కామ ఇంద్రియభోగ వాంఛపై ఆధారపడిన సంకల్పముతో వర్జితాః లేకుండా ఉండును. జ్ఞాన పరిపూర్ణ జ్ఞానమనే అగ్నిచే దగ్ధ కాల్చబడిన కర్మాణం ఎవని కర్మలు తం అతనిని ఆహుః చెప్పుదురు. పండితులు బుధాః తెలిసినవారు. ఎవరి ప్రతి కర్మ ఇంద్రియ భోగవాంఛారహితముగా ఉండునో అతడే పూర్ణ జ్ఞానమును కలిగినట్టివాడు. కర్మఫలములన్నీ పరిపూర్ణ జ్ఞానాగ్నిచే దహింపబడిన కర్తగా అతడు మహర్షులచే చెప్పబడెను. భాష్యము. కృష్ణ చైతన్యవంతుని కార్యకలాపములను పరిపూర్ణ జ్ఞానవంతుడే అవగాహన చేసుకోగలుగును. కృష్ణ చైతన్యవంతుడు అన్ని రకాల ఇంద్రియ భోగవాంఛల నుండి విముక్తుడై ఉండుట చేత దేవాదిదేవునికి నిత్యదాసుడునను తన నిజస్థితికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానముతో తన కర్మఫలములన్నింటినీ అతడు దహించుకునినట్టివాడిగా ఎరుగవలెను. అట్టి పరిపూర్ణ జ్ఞానమును సాధించినట్టివాడే నిజమైన పండితుడు. భగవంతునితో గల నిత్య దాసత్వమనే సంబంధముకు సంబంధించిన ఈ జ్ఞానాభివృద్ధి అగ్నితో పోల్చబడును. అట్టి అగ్ని ఒక్కమారు రగిలించబడగానే అది అన్ని రకములైన కర్మఫలములను సమూలముగా దహించివేయును. 20వ శ్లోకము. త్యక్త్వా కర్మ ఫలాసద్గం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. త్యక్త్వా విడిచి కర్మఫల అసద్గం కర్మఫలములలోని ఆసక్తిని నిత్య ఎల్లప్పుడూ తృప్త సంతృప్తిని చెందినవాడు నిరాశ్రయ ఎట్టి ఆశ్రయము లేనివాడు కర్మలో అభిప్రవృత్త అపి పూర్తిగా నెలకొనినప్పటికీ ఏవా నిశ్చయముగా కించిత్ ఏది నా కరోతి చెయ్యడు సహు అతడు తన కర్మఫలముల పట్ల సమస్త ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తిగా నిరాశ్రయునిగా ఉండేవాడు వివిధ రకముల కర్మలలో నియుక్తుడైనను ఎట్టి కామ్య కర్మలు చెయ్యని వాడే అగును. భాష్యము. మానవుడు అన్నింటినీ కృష్ణ చైతన్యములో శ్రీకృష్ణుని కొరకే చేసినప్పుడు ఆ భావనలోనే ఈ కర్మబంధముల నుండి విముక్తి సాధ్యపడును. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు దేవాదిదేవుని పట్ల గల శుద్ధ ప్రేమతోనే వర్తించును కనుక కర్మఫలముల పట్ల ఆసక్తిని కలిగి ఉండడు. అతడు సమస్త భారమును శ్రీకృష్ణునికే విడిచి తన పోషణ విషయములో కూడా ఆసక్తిని కలిగి ఉండడు. అతడు లేని వాటిని ఆర్జించుటకు లేక ఇదివరకే తన అధీనములోని వాటిని రక్షించుకునుటకు గాని ఆరాటపడడు. అతడు తన కర్తవ్యమును శక్తి అనుసారము నిర్వర్తించి పిమ్మట సమస్తమును శ్రీకృష్ణునికే విడిచివేయును. అట్టి అనాసక్తుడైన భక్తుడు ఏమీ చెయ్యనట్లుగా కర్మలన్నింటి మంచి చెడు ఫలముల నుండి ఎల్లప్పుడూ విముక్తుడై ఉండును. ఇట్టి స్థితి అకర్మకు అనగా ఫలాపేక్ష లేని కర్మకు చిహ్నము. కనుకనే కృష్ణ చైతన్యరహితమైన ఏ ఇతర కర్మయేనను తప్పక కర్తను బంధించును. ఇదివరకే తెలుపబడినట్లు అదే వికర్మ నిజస్వరూపము. 21వ శ్లోకము. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్తః సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశి ఫలాపేక్ష లేనివాడు యత నియంత్రించబడిన చిత్తాత్మ మనస్సు మరియు బుద్ధి త్యక్త్వా విడిచి సర్వ సమస్తము పరిగ్రహ వస్తువులపై స్వామ్య భావన తనది అనే భావన శరీరమును పోషించుకొనుటకు కేవలము కర్మ కుర్వన్ చేస్తూ నాఫ్నోతి పొందడు కిల్బిషం పాపమును
అట్టి అవగాహన కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావనను విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మను నరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండును. భాష్యము. కృష్ణ చైతన్యవంతుడు తన కర్మలకు మంచి చెడు ఫలములను వాంఛింపడు. అతని మనోబుద్ధులు పూర్తిగా నియంత్రించబడి ఉండును. జీవుడు తాను భగవానుని అంశ అయినందున సంపూర్ణము. అంశి యొక్క అంశగా తాను నిర్వహించిన కార్యము నిజమునకు తాను నిర్వర్తించలేదని, ఆ కార్యము తన ద్వారా భగవంతుని చేత నిర్వర్తించబడినని ఎరుగును. దేహములోని హస్తము స్వతంత్రముగా తనకు తానుగా కదలకుండా అవసరము కొరకై దేహ ప్రయత్నము చేతనే అది కదులును. అదే విధముగా కృష్ణ చైతన్యవంతుడు స్వీయ తృప్తిని వాంఛింపనందున పరమపురుషుని సంకల్పమునే ఎల్లప్పుడూ నెరవేరుస్తుండును. అట్టి భక్తుడు సరిగ్గా ఒక యంత్రములోని భాగము వలె వర్తించును. యంత్ర భాగము చక్కగా పనిచేయవలనని దానికి శుభ్రపరచుట, తైలాదుల వంటి వాటి అవసరమైనట్లే కృష్ణ చైతన్యవంతుడు భగవంతుని దివ్యమైన భక్తియుక్త సేవా కార్యములో నెలకొనుటకు కావలసిన కర్మను మాత్రమే చేసి దేహమును పోషించుకొనును. కనుకనే అతడు తన కర్మఫలములన్నింటికి అతీతుడై ఉండును. ఒక యజమాని అధీనములోని పశువుపై వలె అతడు తన దేహముపై ఎట్టి అధికారమును కలిగి ఉండడు. క్రూరుడైన యజమాని కొన్నిసార్లు తన అధీనములోని జంతువును చంప యత్నించినను ఆ జంతువు అందుకు ప్రతిఘటించదు. నిజమునకు అది ఎట్టి నిజమైన స్వాతంత్ర్యమును కలిగి ఉండదు. కృష్ణ చైతన్యవంతుడు పూర్తిగా ఆత్మానుభూతి మార్గమును నెలకొని ఉండుట చేత అతడు భౌతిక వస్తువులను సాధించుటకు కావలసిన తీరిక సమయమును కూడా కలిగి ఉండడు. దేహాత్మలను పోషించుట కొరకై అతనికి అక్రమ మార్గముల ద్వారా ధనమును సేకరించనవసరము లేదు. కనుక అతడు అట్టి లౌకిక పాపముల చేత ఎన్నడూనూ కలుషితుడు కాడు. ఈ విధముగా అతడు తన సమస్త కర్మ ఫలముల నుండి విముక్తుడగును. 22వ శ్లోకము. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛ యాదృచ్ఛికముగా, లాభాలాభముతో సంతుష్టుడైన వాడు, ద్వంద్వ సుఖదుఖాది ద్వంద్వములకు అతీతుడైన వాడు, విమత్సర అసూయారహితుడు, సమస్థిరుడు, సిద్ధౌ విజయములో, అసిద్ధౌ చ అపజయములోను, కృత్వా అపి చెయ్యుచున్నప్పటికి నా నిబధ్యతే ఎన్నడూనూ బద్ధుడవ్వడు. యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడగువాడు ద్వంద్వాతీతుడు, అసూయారహితుడు, జయాపజయముల రెండింటిలో స్థిరుడై ఉండడివాడు. కర్మలను చేయుచున్నను ఎన్నడూనూ వానిచే బద్ధుడు కాడు. భాష్యము. కృష్ణ చైతన్యవంతుడు దేహపోషణ కొరకు కూడా అధికముగా శ్రమించడు. అతడు యాదృచ్ఛికముగా అనగా అప్రయత్నముగా లభించిన దానితోనే సంతృప్తి చెందును. ఇతరులను యాచించుట కానీ అప్పు చెయ్యుట కానీ చెయ్యడు. కానీ తన శక్త్యానుసారము న్యాయముగా కర్మ చేస్తూ లభించిన దానితో అతడు సంతృప్తి చెందును. కనుకనే అతడు తన జీవనోపాధి విషయములో స్వతంత్రునిగా ఉండును. ఇతరుల సేవ కృష్ణ చైతన్యముతో చేయు తన సేవకు అంతరాయము కలుగుకుండునట్లుగా చూచుకొనును. అయినను భగవంతుని సేవ కొరకు భౌతిక జగత్తు ద్వంద్వములచే మాత్రము కలత చెందక ఏ రకమైన కర్మలోనైనా అతడు పాల్గొనవచ్చును. భౌతిక జగత్తులోని ద్వంద్వములనేవి శీతోష్ణముల రూపములో లేక సుఖదుఖముల రూపములో అనుభూతములగును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని ప్రీతి కొరకు ఏ రకమైన కర్మను చెయ్యుటకు సంశయింపడు. కనుకనే ద్వంద్వాతీతుడగును. కనుకనే అతడు జయాపజయములు రెండింటిలోనూ స్థిరముగా ఉండును. మానవుడు దివ్యజ్ఞాన సంపూర్ణుడైనప్పుడు ఈ విధమైన లక్షణములు కనిపించును. 23వ శ్లోకము. గత సద్గస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సద్గస్య భౌతిక ప్రకృతి విధానములలో అనాసక్తుడును.
ముక్తస్య ముక్తి నొందినవాడు, జ్ఞానావస్థిత దివ్య జ్ఞానములో నెలకొనినవాడు, చేతసహ ఎవ్వరి జ్ఞానము, యజ్ఞాయ యజ్ఞుని శ్రీకృష్ణుని కొరకు, ఆచరత ఆచరించువాడును, కర్మ కర్మ సమగ్రం ప్రవిలీయతే పూర్తిగా విలీనమగును. భౌతిక ప్రకృతి త్రిగుణముల పట్ల అనాసక్తుడై దివ్య జ్ఞానమున సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్య జ్ఞానములోనే విలీనమగును. భాష్యము. పూర్తి కృష్ణ చైతన్యవంతుడు అన్ని రకాల ద్వంద్వముల నుండి విముక్తుడై క్రమముగా భౌతిక త్రిగుణముల సంపర్కము నుండి విడివడును. శ్రీకృష్ణుని సంబంధ విషయములో తన నిజస్థితిని ఎరిగి ఉండుట చేత అతడు ముక్తిని పొందవచ్చును. ఆ విధముగా అతని మనస్సు ఎన్నడూనూ కృష్ణ చైతన్యము నుండి మరలించబడడు. అందుకు ఫలితముగా అతడేమి చేసినను ఆది విష్ణువైన శ్రీకృష్ణుని కొరకే చేయబడుతుండును. కనుకనే అతడు చేయు కర్మలన్నీ సాంకేతికములుగా యజ్ఞములేయగును. ఎందుకనగా యజ్ఞము పరమపురుషుడైన విష్ణువు లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకై ఉద్దేశించబడినది. అట్టి యజ్ఞరూప కర్మఫలములన్నీ నిశ్చయముగా దివ్యత్వములోనే లీనమగుట చేత వాటిని ఆచరించు వారెవ్వరునూ కర్మ పరిణామములచే ప్రభావితులు కాలేరు.